ఆయన వంటివారు మరొకరు లేరు. ఆయన అద్వితీయుడు, ఆయనే కుమారుడు, ఆయనే దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు, ఆయనే దైవత్వము, ఆయనే త్రిత్వములో ఒక దైవత్వమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన దైవత్వములో కుమారుడైన దేవుడు ఒక దైవత్వము. కానీ కుమారుడైన దేవునికి వ్యతిరేకముగా మరొక దేవుని సృష్టి అయినటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను నేను మహోన్నతునితో సమానుడిగా చేసుకుంటాడు. అదే సాతానుతో వచ్చేటువంటి ప్రాబ్లం. దేవుడు అంటాడు, లేదయ్యా, ఆయనతో సమానంగా ఉండటానికి వీలు లేదు. ఆయన అద్వితీయుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకరు ఆయనతో ఉండటానికి వీల్లే. ఆయన అద్వితీయుడు.